అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా, నాగుల చవితి నాగన్నా పూజలు కొనుమన్నా. పాలు పోసేము నోము నోసేము, మమ్ము చల్లంగా చూడాలి నాగన్నా. అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా, నాగుల చవితి నాగన్నా పూజలు కొనుమన్నా. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో పవిత్రమైన నాగుల చవితి కదా, అందుకే మేమైతే మార్నింగే లేచి మా ఫ్యామిలీతో కలిసి శివాలయానికి అయితే బయలుదేరాం. గుడి దగ్గరికి రాగానే భక్తుల రద్దీ అయితే మామూలుగా లేదండి. గుడి నిండా ధూపం వాసనలు, వాతావరణం అయితే భలే పాజిటివ్గా ఉంది. మేమైతే శివాలయంలోకి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి శివుని అయితే దర్శనం చేసుకున్నామండి. స్వామివారికి అభిషేకం అర్చనలు అయితే చేపించి పంతులు గారు ఇచ్చిన తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నామండి. మా దర్శనం అయిపోయాక గుడి ఆవరణలో ఉన్న నాగేంద్రుని పుట్ట దగ్గరికి అయితే చేరుకున్నాము. చాలా పెద్ద క్యూ ఉందండి అక్కడ. మేమైతే క్యూ లైన్లో నిల్చున్నాము. నేను అభిషేకం చేయడానికి ఇంటి నుండి పాలు, పెరుగు, పూలు, ఊది బస్తీలు, కోడిగుడ్డు అయితే తీసుకెళ్ళానండి. అక్కడైతే రావి చెట్టు చాలా పెద్దగా ఉంది, చూసారా ఎంత పెద్దగా ఉందో. రావి చెట్టు కింద చిన్న శివలింగం కూడా ఉంది. ఆ శివలింగానికి నేనైతే కొబ్బరికాయ కొట్టేసి అభిషేకం కూడా చేసేసాను. శివుడికి అభిషేకం అయితే అయిపోయిందండి. అభిషేకం అయ్యాక పక్కనే ఉన్న జంట నాగుల దగ్గరికి అయితే వచ్చేసాము. జంట నాగులకి కూడా అభిషేకం చేసేసాము. అక్కడి నుండి పక్కనే ఉన్న పుట్ట దగ్గరికి వచ్చాము. పుట్టకి కూడా కొబ్బరికాయ కొట్టేసి అభిషేకం అయితే చేసేసాము. ఇదండి మా నాగుల చవితి పండగ ముచ్చట్లు. మరి మీరంతా నాగుల చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.